ఎన్నికలపై కులాల వారీగా కాపు సంక్షేమ సేన సర్వే నిర్వహించింది. కులాల వారీగా ఏ పార్టీని బలపరుస్తున్నారో కాపు సంక్షేమ సేన అభిప్రాయాలు సేకరించింది. జనసేనని 80% కాపులు, 25% బీసీలు, 26% ఎస్సీలు బలపరుస్తున్నారని సర్వేలో తెలిపింది. వారాహి యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు తెలియచేస్తే జనసేన ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కాపు సంక్షేమ సేన అభిప్రాయపడింది. ఒంటరిగా వెళ్లిన పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎన్నికలపై కులాల వారీగా కాపు సంక్షేమ సేన సర్వే నిర్వహించింది. కులాల వారీగా ఏ పార్టీని బలపరుస్తున్నారో కాపు సంక్షేమ సేన అభిప్రాయాలు సేకరించింది. జనసేనని 80% కాపులు, 25% బీసీలు, 26% ఎస్సీలు బలపరుస్తున్నారని సర్వేలో తేలింది. వారాహి యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు తెలియచేస్తే జనసేన ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కాపు సంక్షేమ సేన అభిప్రాయపడింది. ఒంటరిగా వెళ్లిన పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. రైట్, కాపు సంక్షేమ సేన సర్వే ప్రకారంగా ఒంటరిగా వెళ్లినా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది అని సర్వేలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివసాగర్ సిద్ధంగా ఉన్నారు. శివసాగర్, గుడ్ మార్నింగ్ గాయత్రి. కాపు సంక్షేమ సేన కులాల సర్వే పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలాన్ని ఆయన బహిరంగ లేఖల ద్వారా చెప్తూ వస్తున్నారు. తాజా బహిరంగ లేఖలో చూసుకుంటే కులాల ప్రాతిపదికన అంటే ఈ గోదావరి జిల్లాలో మే నెల 5వ తారీఖు నుండి జూన్ 10వ తారీఖు వరకు నియోజకవర్గ వారీగా నియోజకవర్గంలో 500 శాంపిల్స్ తీసినట్టుగా చెప్తున్నారు. అది కూడా కులాల వారి జనాభా ప్రాతిపదికన ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులో జనసేనను కాపులు 80% మంది, బీసీలు 25%, ఎస్సీలు 26% మంది యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా తమకు రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. టీడీపీకి కేవలం 8% మాత్రం ఉంది. బీసీల నుండి 40%, ఎస్సీల నుండి 14% ఉన్నట్లుగా వైఎస్ఆర్సీపీకి కాపులు 12% మంది మద్దతు ఇస్తున్నారు. బీసీలు 30%, ఎస్సీలు 60% ఇస్తున్నట్లుగా ఈ శాంపుల్స్ లో వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ట్రెండ్ ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో వారాహి విజయ యాత్ర పూర్తి అయ్యే నాటికి జనసేన మేనిఫెస్టో మీద క్లియర్ గా ఒక ఇమేజ్ వచ్చేసరికి ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిని చూసుకుంటే కనుక జనసేనను బలపరిచే ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని కూడా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ బేస్ మీద చూసుకుంటే మాత్రం పిఠాపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఒంటరిగా వెళ్ళినా కూడా అని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఈ ప్రస్తుత ఈ అధికార పార్టీ పరిపాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజల్లో మంచి జోష్ నింపుతుందని కూడా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య అయితే ఈ కులాల సర్వే పేరుతో విడుదల చేసినటువంటి బహిరంగ లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివసాగర్.